కొంతమంది అవతలి వారి మనసులో ఏముందో ఇట్టే చెప్పేస్తామంటారు. కొందరు కొన్ని సందర్భాల్లో అలా చేయగలరు కూడా. అయితే మనసులో ఉన్న భావాలను ఏమాత్రం పొరపాటు లేకుండా అచ్చుకుద్దినట్లు తెలుసుకోవడం సాధ్యపడుతుందా? ఒకవేళ సాధ్యపడితే దాన్ని టెలిపతి అంటారు. మరి అలాంటి టెలిపతిని సాధ్యం చేస్తానంటోంది ఏ స్టార్టప్. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. టెలిపతి సాధ్యమేనా? అవతలి వారి మనసులను చదివేయడం కుదురుతుందా? చేసి చూపిస్తామంటోన్న స్టార్టప్ కండ్యూట్. టెలిపతి కోసమే ఓపెన్ ఏఐ వదిలేశానంటోన్న నయోమి బష్కాన్స్కీ. ప్రపంచంలో మనిషి మెదడు కంటే గొప్ప కంప్యూటర్ లేదంటారు. అయినా సరే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓ మనిషి చేసే పని కంటే చాలా ఎక్కువ రెట్లు శక్తివంతంగా, వేగంగా, ఖచ్చితంగా చేయవచ్చని రుజువు చేస్తున్నారు. దీంతో అసలు మనిషి మెదడు వాడకం కంటే యంత్రాలపైనే ఆధారపడడం ఎక్కువవుతోంది. కానీ ఇప్పుడు అసలు మనిషి ఏం చేస్తున్నాడో తెలుసుకుని దాన్ని అక్షరాల రూపంలో పెట్టేస్తామంటున్నారు. దీనికోసమే కండ్యూట్ ఏఐ అనే సంస్థ ప్రారంభమైంది. ఓపెన్ ఏఐలో రీసెర్చర్ గా పనిచేసిన నయోమి బష్కాన్స్కీ ఈ మధ్యనే కండ్యూట్ లో జాయిన్ అయింది. ఆమె ఇప్పుడు ఈ టెలిపతి గురించి మాట్లాడడంతో సాధ్యాసాధ్యాలపై చర్చ ప్రారంభమైంది. సాధారణంగా మెదడులోని కోట్ల నరాల కదలికల ద్వారా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. న్యూరాన్లు, టెండాన్లు ఇలా అనేక రకాల భాగాలు కలిస్తేనే ఓ ఆలోచన పురుడు పోసుకుంటుంది. అలాంటి ఆలోచనలను ఎలా చదవగలరు? కొంతమంది అవతలి వారి మనసులను చదివేయగలరు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ సిస్టమ్ మనిషి ఆలోచనలను చదవగలదా? ఇదే ఆసక్తి కలిగించే విషయం. కండ్యూట్ చేపట్టిన ప్రాజెక్టు లక్ష్యం ఆలోచనలను నేరుగా టెక్స్ట్ గా మార్చే థాట్ టు టెక్స్ట్ ఏఐ మోడల్స్ ను నిర్మించడం. ఇందుకోసమే ఎలన్ మస్క్ న్యూరాలింక్ ఆల్రెడీ ఓ చిప్ బేస్డ్ ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే దానికోసం సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ కండ్యూట్ మాత్రం శస్త్రచికిత్స ద్వారా మెదడులో చిప్స్ అమర్చకుండా, అంటే నాన్ ఇన్విజివ్ పద్ధతిలో కేవలం హెడ్సెట్ల ద్వారా మెదడు తరంగాలను రికార్డ్ చేస్తుంది. అలా సేకరించిన న్యూరాల్ డేటాను డీకోడ్ చేయడానికి ఏఐ మోడల్స్ ని ట్రైనప్ చేస్తున్నారు. ఇదే కండ్యూట్ చేయబోయేది. ఇది సక్సెస్ అయితే మనుషులు ఏ కదలికలు లేకుండానే ఆలోచనలతోనే కావలసిన పనులను చక్కబెట్టుకోవచ్చు. అయితే ఇదంతా జరగడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ విజ్ఞానం అనేది వెర్రి తలలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏఐ స్టార్టప్స్ పైనే ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.